వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆది నుంచి కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉన్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి. ఇప్పటికి రెండు చాలా ప్రధానమైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇవి కాకుండా ఇంతకుముందు ఏం జరిగాయి అనేటువంటి వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా సిట్ అధికారులు చెప్తూ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ని సీజ్ చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఆయన ఫామ్ హౌస్ని సీజ్ చేశారు. అలాగే ఇందులో ఇంకొకటి కూడా ఉంది. ఈ నిర్మించినటువంటి స్థలం నిబంధనలకి విరుద్ధంగా ఆక్రమించినటువంటి అసైన్డ్ భూమి ఎవరికి ఇస్తారో తెలిసిందేగా. బడుగు బలహీన వర్గాలకి, దళితులకు, ముఖ్యంగా ఏ అండా లేనటువంటి వాళ్ళకి, ఆసరా లేనటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటువంటి అసైన్డ్ భూములు. వాటిని ఇలాంటి బడా రాజకీయ నేతలు ఈ రకంగా మమ్మల్ని ఎవడేం చేస్తాడులే, మాకు అధికారం ఉంది, మాకు పలుకుబడి ఉంది, మా దగ్గర డబ్బు ఉంది అనేటువంటి అధికార మదంతో కబ్జాలు చేసి విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్లు కట్టుకుని దాంట్లో వికృత కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో ఈ బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించినటువంటి ట్రాప్ వివాదం అంతా కూడా అక్కడే జరిగింది. దాని తర్వాత మొన్న చూసాం, కరెక్ట్గా వారం రోజుల క్రితం హ్యాపీగా పార్టీ చేసుకుంటూ మత్తు పదార్థాలతో, మాదక ద్రవ్యాలతో పట్టుబడ్డటువంటి క్షణం పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్, ఇతరత్ర ఉన్నటువంటి ఇంకా బిజినెస్ మ్యాన్స్, దుబాయ్ లింకులు ఏంటి, ఇలా ఎన్నో రకాల వార్తలు దాంట్లో మనకు బయటకు వచ్చాయి. ఏ లింకులు ఉన్నాయి, ఎవరు ఉన్నాయి, ఏంటి అనేది. ఇప్పటికీ షోకాజ్ నోటీసులతోటి సరిపోయింది, కానీ ఏ పార్టీ కూడా ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ సాగుతోంది అన్నటువంటి ఒక పాయింట్ చెప్పారు తప్ప నైతికత అనే దాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పేదలకు కేటాయించినటువంటి భూములను అక్రమంగా కొనుగోలు చేసి, ఆక్రమణలు చేసి దాంట్లో ఇలాంటివన్నీ కూడా కట్టడం, వీటన్నిటి మీద కూడా రెవెన్యూ యంత్రాంగం ప్రస్తుతం సీరియస్ అవుతోంది. యాక్చువల్లీ చెప్పుకోవాలంటే రెవెన్యూ యంత్రాంగం సీరియస్ అవ్వడం అనేది ఒక జోక్. ఎందుకు మరి అదే రెవెన్యూ యంత్రాంగం రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ వాళ్ళ కిందే ఉంటుంది. మరి మొయినాబాద్కి సంబంధించినటువంటి ల్యాండ్ వివరాలు ఇవన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి. మరి అనుమతులు ఇచ్చినటువంటి ఆ అధికారులు ఎవరు, ఆ యంత్రాంగంలో ఆ అధికారులు ఎవరు, ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా బయటికి తీయాల్సినటువంటిది ఉంది. అలాగే ఇక్కడ డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశం కూడా చాలా కీలకమైనటువంటి విషయాలు చెప్తున్నారు. మొదట సిమ్లా నుంచి తెప్పించాలని అనుకున్నారు, కానీ ఇక్కడే దొరుకుతున్నాయి అనేటువంటి దాంతో, లోకల్గా దొరుకుతున్నాయి అనే దాంతో ఇక్కడి నుంచే తెప్పించుకున్నారు అనేది కూడా తెలుస్తోంది. బెంగళూరుకు చెందినటువంటి న్యాయవాది కౌశిక్ రవి ద్వారా ఈ డ్రగ్స్ సరఫరా అయ్యాయి. సో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయంటే వీళ్ళకి ఆ స్లీపర్ సెల్స్ ఎవరున్నారు, పెడ్లర్స్ ఎవరున్నారు, ఇవన్నీ కూడా తెలిసినటువంటి అంశాలు. సో అందుకే పగిలగొట్టినటువంటి ఆ ఫోన్ వివరాలు కూడా పూర్తిగా సేకరిస్తున్నారు అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం. అలాగే ఇక ఎవరైతే ఈ డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారో, పైలట్ రోహిత్ రెడ్డికి కావచ్చు, లేదంటే బెంగళూరుకి సంబంధించినటువంటి న్యాయవాది కౌశిక్ రవి కావచ్చు, నిమిత్ శర్మ కావచ్చు, ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి, వీళ్ళ ద్వారా ఎవరెవరికి లింకులు ఉన్నాయి, ఎవరితోటి ఉన్నాయి, ఈ కార్టల్ మొత్తం ఎక్కడుంది, ఎవరున్నారు కింగ్ పిన్, వాళ్ళందరినీ పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ అండ్ కాల్ డేటాస్, వీటి ఆధారంగా ఫామ్ హౌస్ మొత్తాన్ని కూడా వాళ్ళ అధీనంలోకి తీసుకొని సీజ్ చేశారు. అలాగే గతంలో ఉన్నటువంటి డ్రగ్స్ కేసులు కూడా బయటికి తీస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఆయన ఆర్థిక వ్యవహారాలు, బినామీలు, ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏం చేస్తున్నారు, కాల్ డేటాలు, ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు, పిఏల వ్యవహారాలు, అలాగే గతంలో చనిపోయినటువంటి కేదార్ అనేటువంటి వ్యక్తికి పైలట్ రోహిత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, వాళ్ళ మధ్య లావాదేవీలు ఏం జరిగాయి, దాని వెనకాల ఇంకా ఎవరున్నారు, అలాగే గన్ సౌండ్ వినిపించడానికి ముందే, కాల్పులు జరపడానికంటే ముందే అక్కడి నుంచి తప్పించుకున్నటువంటి పెద్ద తలకాయలు ఎవరు అనేటువంటి అంశం మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దర్యాప్తు వేగవంతం చేయాలి సిట్ అనేది ముఖ్యమంత్రి గారు కూడా ఆర్డర్ చేశారు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పూర్తి స్థాయిలో అసలు ఎవరున్నా సరే దీని వెనకాల వదిలిపెట్టేది లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. చూద్దాం సిట్ వాళ్ళు ఇంకే వివరాలు ఇవన్నీ తెలియజేస్తారో, అలాగే పుట్టా మహేష్ ఇందులోంచి ఎలా బయటపడతాడో, అతనికి వచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, పోలీసులు సరైనటువంటి సమయంలో చెప్తానన్నారు కాబట్టి ఆ సరైనటువంటి సమయం ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఉత్సుకతతోటి ఎదురు చూస్తున్నారు. ఇది దీని మీద ఉన్నటువంటి ప్రజెంట్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.